సాంబశివరావు. నేను 40 ఎకరం పత్తి వేసాను. ఎకరానికి వచ్చేవరకు 45 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను. 20-25 లక్షలు పెట్టాను. ఈ తుఫాను వల్ల మొత్తం కూడా ఈ కాయ మొత్తం కూడా కుళ్ళిపోయి 5-6 క్వింటాల పత్తి మొత్తం పగిలిపోయింది. అది కూడా నీట మునిగిపోయింది. ఇట్లా కుళ్ళిపోయిందండి. మొత్తానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్ కానీ కాస్త మమ్మల్ని ఆదుకోమని కోరుతున్నాము. ఎకరానికి 15 ఏళ్ళ నుంచి 20 వేల వరకు ఇస్తేనే రైతులు సురక్షితంగా ఉంటారు. మళ్ళీ వ్యవసాయం చేయాలన్నా ఏం చేయాలన్నా, లేకపోతే రైతులు మొత్తం కూడా అల్లో లక్షణాలు ఏడుతున్నారు. దీని మీద అధికారులను పంపించి పొలం మొత్తం చూసి దీని మీద స్వర్ణం చేసి రైతులకి ఎకరానికి 15-20 ఏళ్ళకి మట్టికి డబ్బులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. పత్తి అయితే మట్టికి రైతులు ఆదుకోకపోతే మట్టికి ఏళ్ళ సంఖ్యలో చనిపోయే సూచనలు ఉన్నాయి. అందరూ కూడా పొద్దున్న సెంటర్కి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు. దీని మీద మీడియా మిత్రులు మొత్తానికి తెలియపరుస్తున్నాను.